బ్యాంకులో మోసాలు జరగకుండా పక్కాగా సాగించాల్సిన బాధ్యత మేనేజర్పై ఉంటుంది. సిబ్బంది చిన్న తప్పు చేసి పసిగట్టాల్సిన మేనేజర్ బ్యాంకు సొమ్ముపై కన్నేశాడు. జల్సాలు, బెట్టింగులకు అలవాటు పడిన మేనేజర్ కొత్త తరహాలో బ్యాంకును బురిడి కొట్టి కోట్లు కొట్టేశాడు. నకిలీ బంగారంతో రుణం తీసుకుని ఏకంగా కోటికి పై సొమ్ము స్వాహా చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. బ్యాంకు యాజమాన్యం ఫిర్యాదులో వెలుగులోకి వచ్చిన బ్యాంకు మేనేజర్ భాగోతం చర్చనీయాంశంతో పాటు బ్యాంకుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెదక్ జిల్లా కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ భవన్లో ఏడాది క్రితం ఆదర్శ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రారంభమైంది. ఇక్కడ బ్యాంకు మేనేజర్గా యాదం అనిల్ను సంస్థ నియమించింది. కొత్తగా ఏర్పాటైన బ్యాంకులో సేవలు త్వరగా ఉంటాయన్న ఉద్దేశంతో స్థానికంగా ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఖాతాలు తీశారు. అవసరం ఉన్నవారు బంగారం ఆభరణాలు కుదువ పెట్టి రుణాలు సైతం తీసుకున్నారు. స్వతహాగా నేర చరిత్ర ఉన్న మేనేజర్కు డబ్బు అవసరాలతో పాటు బెట్టింగ్, ఇతర వ్యసనాలు ఉండడంతో డబ్బులు అవసరం వచ్చింది. దీనితో బ్యాంకు బాస్గా ఉన్న అనిల్ నకిలీ బంగారం కుదువపెట్టి 16 ఖాతాలపై లోన్లు తీసుకున్నాడు. నకిలీ బంగారం పెట్టి 1.49 కోట్ల రూపాయలు, అలాగే ఏటీఎంలలో నగదు డిపాజిట్ పేరుతో అందులో 31.35 లక్షల రూపాయలు కాజేశాడు. గోల్డ్ రుణంతో ఏటీఎం డబ్బులు కలిపి సుమారు 1.79 లక్షల వరకు కాజేసినట్టు గుర్తించిన యాజమాన్యం పోలీసులను ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆదర్శ్ కోఆపరేటివ్ బ్యాంక్ సిఇఓ గారు వెంకటరమణ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో బ్యాంక్ మేనేజర్ రీసెంట్గా మనకి 1 ఇయర్ బ్యాక్ ఈ ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది మెదక్ టౌన్లో ఏర్పాటు చేయడానికి బ్రాంచ్ ఇది. ఈ బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజర్ గారు మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. 1.8 crores అమౌంట్ వరకు మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. ఇది ఎట్లా చేశారంటే, ఈ బ్యాంకులో గోల్డ్ లోన్స్ 1 గ్రామ్ గోల్డ్ లోన్స్ వాళ్ళ వైఫ్ పేరు మీద, వాళ్ళ ఫ్రెండ్స్ పేరు మీద, అదేవిధంగా వాళ్ళకి తెలిసిన నైబర్స్ వాళ్ళందరి పేరు మీద దాదాపు 16 గోల్డ్ లోన్ అకౌంట్, ఒక స్పూరియస్ గోల్డ్ పెట్టి 1 గ్రామ్ గోల్డ్ పెట్టి ఈ లోన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 1.8 crores చీటింగ్ చేశారు. ఇది గోల్డ్ లోన్ ద్వారా చీటింగ్ చేసిన అమౌంట్ 1.50 crores. అదేవిధంగా ఏటీఎంస్, మన ఆదర్శ్ బ్యాంక్కి 2 ఏటీఎంస్ ఉన్నాయి ఆ బ్యాంకు ముందే. ఆ ఏటీఎం సెంటర్స్లో బ్యాంక్ డిపాజిట్ చేసేటప్పుడు దాదాపు 31.5 lakhs అమౌంట్ని ఈయన తీసేయడం జరిగింది. ఎవరైతే ఈ ఏటీఎంలో పైసలు పెట్టేటప్పుడు ఓఎంఐ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అటువంటిది వాళ్ళకి తెలియకుండా ఈయన ఆధ్వర్యంలో ఆ అమౌంట్ మొత్తం కూడా 31 lakhs చేయడం జరిగింది. ఆదర్శ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మేనేజర్కు గతంలో నేర చరిత్ర ఉన్న బ్యాంక్ బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని వేలేరుపాడులోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో పోలవరం నిర్వాహకులు గిరిజనులను మోసం చేసి 11,82,487 రూపాయల డబ్బులు వాడుకోవడంతో అనిల్పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. పోలవరం నిర్వాహకులు రైతులను మోసం చేసిన నేర చరిత్ర కలిగిన వ్యక్తికి కోట్ల డబ్బులు ఉండే బ్యాంకును అప్పగించడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది యాజమాన్యానికి తెలిసి చేసిందా, తెలియక చేసిందా అనేది పక్కన పెడితే నష్టం వచ్చింది మాత్రం బ్యాంకే. బ్యాంకులో 1.79 లక్షల రూపాయలు కాజేసిన మేనేజర్ అనిల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మేనేజర్ భార్యతో పాటు మరో 2 పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. కానీ ఇంకా అసలు నిందితుడు అనిల్ మాత్రం చిక్కలేదు. ప్రస్తుతం పరారీలో ఉండగా అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. లేదని చెప్పి ఈ బ్యాంకులో మాత్రం జాబ్ తీసుకున్నాడు. ఈ బ్యాంకులో కూడా దాదాపు 1.8 crores మిస్అప్రాపరేషన్ జరిగింది. అతను ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. ఆదర్శ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మేనేజర్ యాదం అనిల్ బ్యాంకులో నకిలీ గోల్డ్ లోన్ తీసుకున్న డబ్బులు 1.79 లక్షలుగా గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో తీసుకున్న డబ్బులు బెట్టింగ్ యాప్లలో పెట్టి నష్టపోయినట్లు చెప్తున్నారు. 1 కోటికి పైగా డబ్బులు అంత బెట్టింగ్కే ఖర్చు చేశాడా, లేక ఇంకా ఎవరికైనా ఇచ్చాడా అనే అనుమానం కలుగుతుంది. బ్యాంకు ఏర్పాటైన ఏడాదిలోనే ఒక బ్యాంకులో ఇంత డబ్బులు మేనేజర్ స్వాహా చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. దీనితో బ్యాంకులో రుణాల కోసం బంగారు తాకట్టు పెట్టిన ఖాతాదారులు తిరిగి తమ బంగారం ఇవ్వాలని కోరుతున్నారు. నమ్మకమే ప్రధాన పెట్టుబడిగా సాగాల్సిన బ్యాంకులలో మేనేజర్లే దొంగలుగా తేలితే పరిస్థితి ఏమిటన్న అనుమానం వ్యక్తమవుతుంది. బ్యాంకులలో కొదవ పెట్టిన బంగారం సేఫ్గా ఉందా, అది కూడా మారిందా అనే సందేశాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూస్తూనే ఉండండి దిశ టీవీ.